ఇడ్లీ ఆర్కేడ్ ఆకాశం. ఎలా ఉంది పేరు? విచిత్రంగా ఉంది కదా. నేను కూడా అలాగే ఫీల్ అయ్యా. ఇదేంటి, దేని గురించి? ఇదేదో వంటలకు సంబంధించిందేమో, లేదా అసలు విచిత్రంగా ఉంది పేరు అని అనుకున్నా. కానీ లోపల కంటెంట్ చూస్తే ఎందుకు దీన్ని ఇంతలా రికమెండ్ చేస్తున్నాను అంటే, ఎవరైతే నాకు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఎదగడం తెలియడం లేదు, నలుగురితో మాట్లాడడం తెలియడం లేదు, బాగా మొహమాటం ఎక్కువ, లేకపోతే ఎవరైనా నా నుంచి బంధాలు పోగొట్టుకుంటానేమో, ఇలా రకరకాల అనుమానాలు భయాలతోటి ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ పుస్తకం ఉపయోగం. ఇది యాక్చువల్గా యండమూరి వీరేంద్రనాథ్ గారు తెలుగులో అనువాదం చేసిన పుస్తకం. ఇది ఒక ఆత్మకథ. విఠల్ వెంకటేష్ కామత్ అనే ఒక 600 కోట్లు సంపాదించే హోటల్కి అధిపతిగా ఉన్న ఒక వ్యక్తి ఆత్మకథ. మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు. ఇది నాకైతే ఇది చదువుతున్నప్పుడు ఒక్కటే చెప్తాను, నేను దీన్ని ఎలా చదవాలి, ఏ పుస్తకమైనా సరే ఎలా చదవాలి అని అంటే, ఈ పుస్తకంలో ఈ రచయిత చెబుతున్నది ఏదో నా గురించి చెప్తున్నారు, నాకు ఎలా ఉపయోగపడుతుంది, దీని నుంచి నన్ను నేను ఎలా మార్చుకోగలుగుతాను అని మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ చదవండి. ఏ పుస్తకమైనా మీకు జీవితంలో ప్రతి పుస్తకము ఉపయోగపడుతుంది.